బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ యుఎస్ఏ విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866153999. నమస్కారం, శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 5వ తారీఖు సెప్టెంబర్ నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. ఈ రోజు భాద్రపద మాస శుక్లపక్ష విద్యా తిథి మధ్యాహ్నం 12:21 వరకు, తదుపరి తదియా తిథి. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉదయం 6:14 వరకు, తదుపరి హస్త నక్షత్రం. శుభం యోగం రాత్రి 9:08 వరకు, తదుపరి శుక్ల యోగం. కౌలవ కరణం మధ్యాహ్నం 12:21 వరకు, తైతుల కరణం రాత్రి 1:41 వరకు, తదుపరి గరజకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం మధ్యాహ్నం 3:45 నుండి సాయంత్రం 5:34 వరకు. అమృతకాలం రాత్రి 2:37 నుండి 4:26 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:03 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 చంద్రోదయం ఉదయం 7:38 చంద్రాస్తమయం రాత్రి 7:49 అభిజిత్ ముహూర్తం పగలు 11:50 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:11 నుండి 11 వరకు. మరలా మధ్యాహ్నం 3:08 నుండి 3:58 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:48 నుండి 3:20 వరకు. గుళిక కాలం ఉదయం 9:09 నుండి 10:42 వరకు. యమగండం ఉదయం 6:03 నుండి 7:36 వరకు. శుక్ల యజుర్వేద సాంప్రదాయం ప్రకారం ఈ రోజు కల్కి జయంతి. ఈ రోజు మహోత్తమ వ్రతం. భక్తులు ఈ రోజు బ్రాహ్మణులకు నీటితో నిండిన పాత్రను దానం చేస్తారు. ఇలా దానం చేయటం వలన తమ పితృదేవతల దాహార్తి తీరుతుంది అని నమ్మకం. ఈరోజు సామవేద ఉపాకర్మ. ఈరోజు హస్త నక్షత్రం ఉదయం 6:14 నుండి ఉండడం వలన సామవేద సాంప్రదాయం ఆచరించే బ్రాహ్మణులు ఉపాకర్మని ఆచరిస్తారు. వైద్యుతి మహాపాత వైద్యుతి పర్వకాలం ఈ రోజు రాత్రి 1:03 నుండి రాత్రి తెల్లవారుజామున 5:24 వరకు ఉంటుంది. రవిచంద్ర గ్రహాల మధ్య పారలల్ ఆస్పెక్ట్. రవిగ్రహ క్రాంతి ఉత్తరం వైపు, చంద్రగ్రహ క్రాంతి దక్షిణం వైపు ఒకే 6:22 చేరుకోవడంతో రాత్రి 3:16 ఇది ఏర్పడుతుంది. ఉపాసనా మంత్రాలు జపించడానికి, ధ్యానం చేయడానికి, నూతన మంత్రోపదేశం తీసుకోవడానికి మహాపాత కాలాలు అత్యంత అనుకూలం. ఈ సమయంలో చేసే మంత్ర జపాలు లక్షల సూర్యగ్రహణాల సమయంలో మంత్ర జపం చేసినంత ఫలితాలను ఇస్తాయి. ఈ సమయం శుభకార్యాలకు అనుకూలం కాదు. చంద్ర శుక్ర గ్రహాల మధ్య సమాగమనం ఈ రోజు మధ్యాహ్నం 3:46 ఏర్పడుతుంది. కన్యా రాశిలో సంచరిస్తున్న శుక్ర గ్రహానికి దక్షిణ దిశలో చంద్రగ్రహం 1:10 కోణ స్థితిలో సంచరిస్తాడు. ఈ రెండు గ్రహాలు ఈ రోజు సూర్యాస్తమయం నుండి సాయంత్రం 7:46 మధ్య కాలంలో మన కంటికి కనపడతాయి. భారతదేశంలో కనిపించని శుక్ర గ్రహణం ఈ రోజు మధ్యాహ్నం 1:23 నుండి మధ్యాహ్నం 3:35 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ గ్రహణం అంటార్క్టికా ప్రాంతంలో కనిపిస్తుంది. భూమి శుక్ర గ్రహాల మధ్య చంద్రగ్రహం సంచరించే సమయంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. ఈ ప్రక్రియని ఖగోళ పరిభాషలో లూనార్ అకల్టేషన్ ఆఫ్ వీనస్ అని పిలుస్తారు. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.